ప్రయాణం కోసం రైలు బెర్త్ బుక్ చేసుకున్నాడు ఒక యువకుడు. అప్పర్ బెర్త్ రావడంతో చక్కగా ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆ తర్వాత ఆ బెర్త్ మీద నుంచి తాను చేసే పనిని ఎవరూ చూడలేదనుకుని ఓ కక్కుర్తి పనికి పాల్పడ్డాడు. అయితే అదే బోగీలో దూరం నుంచి మరొక ప్రయాణికుడు ఇతగాడి చేష్టలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో ఆ యువకుడి తీరుకు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్లోని ఓ రిజర్వేషన్ బోగి నిండుగా ఉంది. రైలు బోగీలో నుంచి చిరు వ్యాపారులు అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. మొదట ఓ వ్యక్తి తన నెత్తిపైన ఓ బస్తాలో జ్యూస్ ప్యాకెట్లు పెట్టుకుని అమ్ముకుంటూ కనిపించాడు. అలా వచ్చిన ఆ వ్యాపారితో అప్పర్ బెర్త్ లో కూర్చున్న యువకుడు మాటలు కలిపాడు. కాసేపటికి ఆ వ్యాపారి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కింద పెట్టిన బస్తాను నెత్తిన పెట్టుకున్నాడు. అంతే, ఆ యువకుడు అప్పర్ బెర్త్ నుంచి ముందుకు వంగి చిటికెలో బస్తా నుంచి ఒక జ్యూస్ ప్యాకెట్ కొట్టేశాడు. ఈ విషయం తెలియక ఆ వ్యాపారి ముందుకెళ్లిపోయాడు. ఆ తర్వాత అలాగే సమోసా వ్యాపారి బుట్టలో నుంచి కూడా సమోసా కొట్టేశాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ వ్యాపారి బాస్కెట్ నుంచి కూడా ఒక సీసా కొట్టేశాడు. ఇలా ఆ బోగీలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారం నుంచి ఏదో ఒకటి కొట్టేస్తూనే వచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ చిల్లర బుద్ధులు అని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి వారిని గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.